ఆ ఎస్ఐ ఏమైనా కాల్ చేశాడా? మిత్ర గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? లేదు పది నాన్న, నేను కూడా ఫోన్ చేశాను, రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు చూస్తాను సార్ ఖాళీ మళ్ళీ నా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మిత్ర ఏమయ్యాడో ఎలా తెలుస్తుంది? అసలు తను ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు? ఎప్పటికి ఇన్ఫర్మేషన్ వస్తుంది? నా టెన్షన్ పడుతూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చూశారు, షాక్. మాట్లాడలేకపోతున్నారు ఇద్దరు, సైలెంట్గా ఉన్నారు. వివేక్ అన్నాడు, అది మనీషా, సూటిగా అడుగుతున్నానుగా, సూటిగా సమాధానం చెప్పు, మిత్రకి ఏమైంది? నేను మాట్లాడలేదు. దేవాలని అంటుంది, చెప్పరా, మా దగ్గర ఏమన్నా దాస్తున్నారా? వివేక్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు సూటిగా అడిగేసినారు. తప్పక ఇప్పుడు చెప్తున్నాడు, అన్నయ్యని ఎవరో కిడ్నాప్ చేశారు. షాక్ అయిపోయారు సార్ వాళ్ళిద్దరు. అలా చూస్తున్నారు. మనీషా అనింది, ఏంటి మిత్రని కిడ్నాప్ చేశారా? సార్ ఇట్లా చెల్లావా సార్ చేశారా? మనీషా ప్లీజ్ గట్టిగా అరవకు, అరవి ఉంటే కంగారు పడుతుంది. మనీషా అంటుంది, ఇంత పెద్ద విషయాలు నాకు చెప్పకుండా ఎందుకు దాచారు? నాకు తెలియకూడదని ఎందుకు అనుకున్నారు? వివేక్ అంటాడు, దాచాలని ఏమీ అనుకోలేదు మనీషా. మనీషా అంటుంది, లేదు వివేక్, నాకు తెలియాలి కదా, నాకు